Subscribe to Color Frames. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లు ఎవరిది గెలుపో తెలియని పరిణామాలతో ఆరంభంలో ఢిల్లీ అదరగొట్టగా రాజస్థాన్ నెమ్మదించింది. ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి రాజస్థాన్ది పైచేయింది. ఛేదన ఆరంభంలో మళ్లీ ఢిల్లీ దూకుడుగా ఆడింది. మళ్లీ రాజస్థాన్, ఆ తర్వాత మళ్లీ ఢిల్లీ, ఇలా చివరి వరకు విజయం దోబూచులాడింది. చివరి ఓవర్లో బౌలింగ్కు దిగిన ఆవేష్ ఖాన్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుత బౌలింగ్తో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చే విజయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో వేశాడు. తొలి మ్యాచ్లో లక్నోపై విజయం సాధించిన రాజస్థాన్ గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ను 12 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో 2 విజయాలతో 4 పాయింట్లతో రెండో స్థానంలో చేరింది. ఈ మ్యాచ్లో రియల్ హీరోగా రియాన్ పరాగ్ ను చెప్పుకోవచ్చు. 45 బంతుల్లోనే 7 ఫోర్లు 6 సిక్స్లతో 84 పరుగులు చేసి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడగా రాయల్స్ 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ఢిల్లీ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 49 పరుగులు, క్రిస్టియన్ స్టబ్స్ 23 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 44 పరుగులతో నాటౌట్గా నిలిచి చివరి వరకు పోరాడిన ఢిల్లీకి విజయం అందలేదు. ఆరంభంలో అష్టకష్టాలు పడ్డ రాజస్థాన్ను యశస్వి, బట్లర్, శాంసన్ వంటి వారు తక్కువ స్కోర్కే అవుట్ అవ్వగా ఆ జట్టు 50 పరుగులు చేయడానికే 9.3 ఓవర్లు తీసుకుంది. అనంతరం బరిలోకి వచ్చిన అశ్విన్ 19 బంతుల్లోనే 3 సిక్స్లు బాది 29 పరుగులు చేయగా అతనికి తోడుగా నిలిచిన పరాగ్ విజృంభించి మ్యాచ్ను మలుపు తిప్పి భారీ స్కోరుకు బాటలు వేశాడు. అనూహ్యంగా రాజస్థాన్ 185 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్ యశస్వి 11 పరుగులు, శాంసన్ 15, పరాగ్ నాటౌట్ 84 పరుగులు, అశ్విన్ 29, జురెల్ 20, హెట్మేర్ 14, ఎక్స్ట్రాలు 7 పరుగులతో 5 వికెట్లకు మొత్తం 185 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ 49, మిచెల్ మార్ష్ 23, రికీ భుయ్ 0, రిషబ్ పంత్ 28, స్టబ్స్ నాటౌట్ 44, అభిషేక్ పొరెల్ 9, అక్షర్ పటేల్ 15, ఎక్స్ట్రాలు 5 పరుగులతో 5 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. 12 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. దీంతో వరుసగా 2 ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.